నిరంతరం ప్రజాక్షేత్రంలో గడుపుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మనసులకు మరింత చేరువైన నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. సామాజిక న్యాయంలో మరో అడుగు ముందుకేశారు. బీసీలు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సాధికార ఛాంపియన్ అని సీఎం వైఎస్ జగన్ మరోసారి రుజువు చేసుకున్నారు. మహిళలు యువతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ 24 శాసనసభ స్థానాలు 3 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో జాబితాను విడుదల చేశారు. గతంలో అగ్రవర్ణాలకు అవకాశం కల్పించిన 7 అసెంబ్లీ స్థానాల్లో తాజాగా 5 చోట్ల బీసీలను సమన్వయకర్తలుగా నియమించారు. గత నెల 11వ తేదీన 11 శాసనసభ స్థానాలకు నూతన సమన్వయకర్తలను ప్రకటిస్తూ వైఎస్ఆర్సీపీ మొదటి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో కలిపి మొత్తం 35 శాసనసభ 3 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణను అనంతపురం లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జోలదరాశి శాంత హిందూపురం లోక్సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే కోటగుళ్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవి ఉషశ్రీ చరణ్ను పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీ సంక్షేమం సమాచార శాఖ మంత్రి రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. రాజం నియోజకవర్గ సమన్వయకర్తగా తాలే రాజేష్, అనకాపల్లి మలసాల భరత్ కుమార్, పాయకరోపేట కంబాల జోగులు, పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, జగంపేట తోట నరసింహం, ప్రత్తిపాడు పరుపుల సుబ్బారావు, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి, ఎమ్మిగనూరు నుంచి మాచాని వెంకటేష్, కదిరి నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా, పాడేరు నుంచి మత్స్యారాస విశ్వేశ్వరరాజు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సమన్వయకర్తగా ఆసిఫ్ను ప్రకటించారు. మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి మచిలీపట్నం బాధ్యతలు అప్పగించారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ను రామచంద్రపురం సమన్వయకర్తగా నియమించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చంద్రగిరి బాధ్యతలు అప్పగించారు. తిరుపతి సమన్వయకర్తగా టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమాన అభినయ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. 2 దఫాల్లో ప్రకటించిన 35 శాసనసభ స్థానాల సమన్వయకర్తల జాబితాను పరిశీలిస్తే సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీకి పెట్టిన 7 శాసనసభ స్థానాల్లో ఇప్పుడు 5 స్థానాల్లో బీసీలకు, 2 స్థానాల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఇక 5 శాసనసభ స్థానాలకు మహిళలను సమన్వయకర్తలుగా నియమించారు. 10 స్థానాల్లో యువతీ యువకులకు సమన్వయకర్తలుగా అవకాశం కల్పించారు. మొత్తం మీద 35 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు 9 మంది, ఎస్టీలు 3, బీసీలు 11 మంది, మైనారిటీలు 3, అగ్రవర్ణాలు 9 మంది చొప్పున ఉన్నారు. సామాజిక సమీకరణాలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాను రూపొందించామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మండల, నియోజకవర్గ నేతలతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తర్వాతే జాబితాను విడుదల చేశామన్నారు. అందరినీ గెలిపేది ధ్యేయంగా, ప్రజాసేవ ధ్యేయంగా ఆలోచన చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇందులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఇంకా కార్యక్రమాలకి లేదు, ఇంకా అవసరమైన బోల్డెన్ని పార్టీలో వచ్చే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీలో బోల్డెన్ అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశాలకి వాళ్ళందరినీ వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత 55 నెలలుగా సంక్షేమ అభివృద్ధి పథకాలు, చరిత్ర ఎరుగని విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో 2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో మరో 1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం 4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు.
రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందగా అందులో 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లబ్ధి చేకూరింది. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో తీసుకొచ్చిన మార్పులు కళ్ళెదుటే కనిపిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించడం సాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. చేసిన మంచిని ప్రజలకు చెప్పి వారితో మమైకమై మరింత మేలు చేయడానికి ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజలతో మమైకం కాకుండా వారి మనసులు చూరగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం జగన్ తేల్చి చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన చోట్ల నూతన సమన్వయకర్తలను నియమిస్తున్నారు.